అజ్ఞాత వీరులు ఎవరొచ్చి కాలుస్తున్నారో ఏంటో తెలియనటువంటి పరిస్థితి పాకిస్తాన్‌లో ఉంది. ఈ జుబైర్ బలూచ్ మీద నిన్న కాల్పులు జరిపారు గుర్తు తెలియనటువంటి వారు. జుబైర్ బలూచ్ అంటే ఉజైర్ బలూచ్ తమ్ముడు. ఈ ఉజైర్ బలూచ్ ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడు. ఈ జుబైర్ బలూచ్ ఏమొచ్చేసి మీకు తెలుసు కదా రెహమాన్ డెకాయత్ యొక్క అనుచరుడు, నమ్మిన బంటు. ఇప్పుడు రణవీర్ సింగ్ పక్కనే ఉంటాడు కదా జుబైర్, దురంధర్ సినిమాలో. అందులోనే రెహమాన్ డెకాయత్ ఉంటాడు మొదటి భాగంలో. ఆ రెహమాన్ డెకాయత్ చనిపోతాడు చూడండి, ఆయనకి నమ్మిన బంటుగా ఉంటాడు కదా, ఆ పాత్రలే. ఆ విధంగానే అంటే డైరెక్టర్ ఎంత పక్కగా తీర్చిదిద్దాడో చూడండి పాత్రల్ని. ఇప్పుడు సేమ్ అదే విధంగా అక్కడ జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఈ గ్యాంగ్స్టర్ల మీద నిన్న జరిగినటువంటి దాడితో పైగా గుర్తు తెలియనటువంటి వారు, ఇంతకుముందు 110 మంది ఉగ్రవాదులు చంపేశారు కదా ఈ గుర్తు తెలియనటువంటి వారు, ఇప్పుడు గ్యాంగ్స్టర్ల మీద పడడంతో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్యాంగ్స్టర్లు అందరూ కూడా ఒక్కొక్కడు వణికిపోతున్నాడు. పరిస్థితి ఎలా ఉందంటే ఒక్కడు కూడా బయటికి రావడం లేదు. అంటే ఇలా కూర్చున్నటువంటి ఆ జుబైర్ యొక్క ఇలా ఇంటి బయట కూర్చున్నటువంటి ఇంటి బయట కూర్చున్నటువంటి జుబైర్ బలోచ్ మీదే దాడి చేశారంటే మనం ఒక లెక్క అని మిగతా వాళ్ళందరూ ఇప్పుడు పరుగులు లంకించారు. అసలు బయటికి రావడం లేదు. వీళ్ళు ఎలుకలు దూరిపోయినట్లు ఎక్కడ దూరిపోయారు, ఆ లోపల ఇల్లు ఉంటాయి కదా బంకర్లు, అలాంటి బంకర్ల దగ్గర జీవిస్తున్నారంట. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఒక నివేదిక అది.